అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: డ్రమ్ సీడర్తో దమ్ములో వరిని నేరుగా విత్తే విధానం, ఎదిగే దశలో ఉన్న నువ్వు పైరులో సస్యరక్షణ, వర్షాకాలం కోళ్ల ఫారాల్లో సమస్యలు జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు వరదలతో చాలా ప్రాంతాల్లో వేసిన వరి నారుమళ్లు కొన్ని చోట్ల మునిగిపోయాయి, మరికొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. తిరిగి నారుమళ్లు పోసుకోవడానికి సమయం మించిపోయింది. ఇలాంటి తరుణంలో వరిని పొడిదుక్కులో వెదబెట్టడానికి సీడ్రిల్ వాడుతుండగా నీటి వస్తు ఉన్న ప్రాంతాల్లో దమ్ము చేసిన భూముల్లో వెదబెట్టేందుకు డ్రమ్ సీడర్ అనువుగా ఉంటుంది. కూలీల కొరత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రమ్ సీడర్ సాగు తక్కువ ఖర్చుతో, సమయం ఆదాతో లాభసాటిగా ఉంటుంది. వరుసలలో విత్తుకోవడం వల్ల పైరులో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించి చీడపీడల తాకిడి తగ్గిపోతుంది. డ్రమ్ సీడర్ పద్ధతిలో సార్వ వరి సాగు చేసే రైతులకు సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. ఈరోజు మనం ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్ వాడి ఏ విధంగా వెజ్జలు సాగు చేసుకోవాలి, దాంట్లో మెళకువల గురించి తెలుసుకుందాం. దమ్ము చేసిన పొలంలో ఈ నేరుగా విత్తుకునే విధానంలో డ్రమ్ సీడర్ యొక్క ఆవశ్యకత చాలా ఉందని చెప్పొచ్చు. డ్రమ్ సీడర్ ద్వారా వేసినప్పుడు సమానంగా విత్తనం పడటం, అలాగే మొక్కల సాంద్రత కూడా సమానంగా ఉండటం కూడా మనం గ్రహించగలుగుతున్నాం. ఎప్పుడైతే వరుసకి ఒక నిర్దిష్ట దూరం ఉందో అక్కడ గాలి బాగా సోకటం, అలాగే ఆ వరుసకి 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరం ఉన్నప్పుడు అక్కడ కలుపు నివారణకి కోనావీటర్స్ కానీ లేదా పవర్ వీటర్స్ కానీ నడుపుటానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చేయటం వల్ల మనకి ఎక్కువగా పిలకదొడికి బాగా దిగుబడులు కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ డ్రమ్ సీడర్ని ఏ విధంగా వాడుకోవాలన్న అంశం మనం చూద్దాం. ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ విధానం మీద ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నారు. అలాగే కొంతమేర శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ డ్రమ్ సీడర్ వినియోగం మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ భూమిని బాగా 2 నుంచి 3 సార్లు దమ్ము చేసిన తర్వాత, దమ్ము చేసే ముందుగా మనకు ఏదైతే భాస్వరం ఎరువు చెప్తున్నామో ఆయా ప్రాంతాలకి సంబంధించినటువంటి భాస్వరం ఎరువుని 2వ దమ్ము చేసుకున్న తర్వాత వేసుకుని 4-5 రోజులు ఆగి 3వ దమ్ము చేసుకుని ఆ భూమిని బాగా చదును చేసుకున్న తర్వాత ఒక మోస్తరు నీరు ఉంచుకుని ఈ డ్రమ్ సీడర్ని ఉపయోగించుకోవాలి. మనకు సిఫార్సు చేసినటువంటి విత్తన మోతాదు సుమారుగా 16 కిలోలు అయినట్టయితే ఆ 16 కిలోల విత్తనాన్ని ముందు రోజు నానబెట్టుకుని 24 గంటలు నానబెట్టిన తర్వాత ఆ విత్తనాన్ని బయట తీసి వాడగట్టి మండి కట్టుకున్నట్టయితే, అంటే ఇంక్యుబేషన్ అంటారు, అది దాదాపు 16 నుంచి 24 గంటలు మండి కట్టినట్టయితే మొక్క అప్పుడే స్టార్ట్ అవుద్ది, అంటే మోసు బయటకు వస్తుందంటాం. ఈ విధంగా అప్పుడప్పుడే మొలుస్తున్నటువంటి విత్తనాన్ని ఈ డ్రమ్ సీడర్, అంటే ఎక్కువగా మొలిసినట్టయితే మళ్ళీ విత్తనము కలిసిపోయి అది డ్రమ్ సీడర్లు పడదు. కాబట్టి 24 గంటల కంటే ఎట్టి పరిస్థితుల్లో మండిలో ఉండకుండా చూసుకుని అలా జస్ట్ మొలుస్తున్నటువంటి విత్తనాన్ని మనం డ్రమ్ సీడర్లో వేసుకుని ఒక 2 మనుషులు సుమారుగా ఈ డ్రమ్ సీడర్ని లాగొచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక మనిషితో కూడా లాగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ డ్రమ్ సీడర్లో విత్తనం వేసుకోవటం వల్ల ఆ డ్రమ్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అది ముఖ్యంగా ఈ
ప్యాడీ గింజ సమానంగా పడే విధంగా ఉండేటువంటి రంధ్రాలు ఉంటాయి కాబట్టి అవి నిర్దిష్ట దూరంలో వరుసల్లో విత్తనం పడటం, అలాగే వరుసలోనే ఒక విత్తనానికి ఇంకో విత్తనానికి సుమారుగా 10 సెంటీమీటర్లు పడే విధంగా ఉండటం, అంటే కుదిరికి అంటాం. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఈ విత్తనం అనేది ఏదైతే 16 కిలోలు విత్తనం చెప్తున్నామో ఇది మొత్తం పొలం మొత్తం కూడా సమానంగా పడి మంచి దిగుబడులు రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నేరుగా వెదజల్లి సాగు చేసే విధానంలో ముఖ్యంగా దమ్ము చేసి మనం మొలకెత్తిన విత్తనాన్ని వేసే సందర్భంలో ఈ విధానం చాలా మంచి పద్ధతి. ప్రతి 2 మీటర్లు కానీ 3 మీటర్లు కానీ చిన్న చిన్న కాలువలాగా తీసుకుని చేయగలిగితే అధిక వర్షం పడినప్పుడు ఆ నీరు లాగేటక్కడ ఉపయోగపడదు. చిన్న చిన్న కాలువలు చేయాలంటే ఒక 10 కిలోలు ఇసుకని మనం ఈ సిమెంట్ సంచిలో వేసుకుని దాన్ని తాడుతో కట్టి ఒక నిర్దిష్ట దూరంలో ఒక మనిషి లాక్కుంటూ వెళితే అక్కడ ఒక 2 నుంచి 4 సెంటీమీటర్లు లోతుగా అలాగే 1 అడుగు వెడల్పులో ఒక చిన్నపాటు కాలువలాగా ఏర్పడుతుంది. ఈ విధంగా చేసుకోవటం వల్ల అటు కాలిబాటల్లాగాను ఉపయోగపడుతుంది, అలాగే నీరు తీసేటకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మెలుకును పాటించినట్టయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 3 నుంచి 5 రోజుల మధ్య, అలాగే 15 నుంచి 25 రోజుల మధ్య, అలాగే 30 నుంచి 35 రోజుల మధ్య ఏదైతే కలుపు మందులు మనకు నిర్దిష్టంగా సిఫార్సు చేస్తున్నామో ఆ కలుపు మందుని విధిగా ఒక మోస్తరు నీరు ఉంచుకుని పిచికారీ చేసినట్టయితే అటు కలుపు యాజమాన్యాన్ని కూడా సమర్థవంతంగా చేసుకున్న వాళ్ళు అవుతాం. అలాగే ఎరువుల వినియోగం గురించి చూసినట్టయితే భాస్వరం ఎరువుని ఆయా జిల్లాలకి సిఫార్సు చేసినటువంటి మోతాదుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో దాన్ని 2వ దమ్ము తర్వాత వేసుకుని ఆ 3వ దమ్ము కూడా చేసుకున్న తర్వాత ఆ విధంగా సదును చేసుకున్నట్టయితే ఆ సూపర్ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో భాస్వరం భూమిలో స్థిరీకరణ జరిగి మొలిసిన తర్వాత మొక్కకి బాగా ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్ లాగిన 8 రోజులు 10 రోజుల మధ్య మొక్క తడి పెట్టినప్పుడు ముఖ్యంగా నత్రజనిని 3 దఫాలుగా చేసుకుని ఆ సమయంలో 3వ వంతు నత్రజనిని దాంతోపాటుగా పొటాషియం కూడా మనకు 2 దఫాలుగా చేసుకుని అంటే సుమారు 20 నుంచి 25 కిలోలు పొటాషు, 30 నుంచి 40 కిలోలు మధ్య యూరియాని ఆయా సిఫార్సుల మేరకు మనం 8 నుంచి 10 రోజుల మధ్య వేసుకోవటం. అలాగే అక్కడి నుంచి 30 నుంచి మరో 35 రోజులు 40 రోజుల లోపుగా మరొకసారి యూరియాని 3వ వంతు సిఫార్సు చేసిన యూరియాని అక్కడ వేసుకోవటం. తదుపరి మనకి అంకురార్పణ దశలో ఆఖరి కోటాగా యూరియాతో పాటు పొటాషు 20-25 కిలోలు పొటాషు కలుపుకొని చేసుకున్నట్టయితే ఈ మనకి అధిక దిగుబడి పొందడానికి ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏంటంటే సుమారు 135-140 రోజులు కాలపరిమితి రకాలు. అదే 150 రోజులు కాలపరిమితి కలిగిన రకాలైతే మనం మొదటిసారి నత్రజని పొటాష్ వేసుకున్న తర్వాత సుమారు 40-50 రోజుల మధ్య మరొకసారి, తర్వాత సుమారుగా 90 రోజులు 80 నుంచి 90 రోజులు మధ్య ఆఖరి కోటాగా వేసుకున్నట్టయితే అది అంకురార్పణ దశ అవుతుంది. ఆ విధంగా ఎరువుల యాజమాన్యం కూడా పర్ఫెక్ట్గా చేసుకోవటం వల్ల మనకి ఈ డ్రమ్ సీడర్లో కూడా మనం ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఏదేమైనప్పటికీ నీటి యాజమాన్యం మీదే మనకి ఈ కలుపు యాజమాన్యం ఆధారపడి ఉంటుంది, ఎరువుల సమర్థ వినియోగం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం కనుక మనం చక్కగా చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందవచ్చు. రైతులు ఈ మెళుకులు పాటించడం వల్ల ఆశించిన దిగుబడులు పొందవచ్చు. కోళ్లకు ఎండాకాలం ఎంత గడ్డుకాలమో వర్షాకాలము అంతే. ఈ కాలంలో ఉండే ముసురు వర్షాల వల్ల ఫారాల్లో అనేక చికాకులు కలుగుతాయి. లిట్టరు తడిసిపోవటం, నీరు కలుషితమవటం, ఫారాల్లో అమోనియా శాతం పెరగడం వంటి కారణాల వల్ల కోళ్లు కొన్ని వ్యాధులకు గురవుతుంటాయి. దీంతో కోళ్లు బలహీనపడి ఉత్పాదకత శక్తి క్షీణిస్తుంది. అందువల్ల ఫారాల్లో పరిశుభ్రత పాటించడంతో పాటు టీకాలతో సహా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు రాజన్నగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం. వర్షాలు పడినప్పుడు ఈ చిరుజల్లు కానీ వర్షపు నీరు కానీ షెడ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల లిట్టర్ అనేది చాలా తడిగా ఉండడం జరుగుతుంది. తడి లిట్టర్ వల్ల పలు రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ముఖ్యంగా కాక్సిడియోసిస్ అంటే ఇందులో రక్తపు విరోచనాలు జరుగుతుంది. ఈ వెట్ లిటర్ కండిషన్ వల్ల అమోనియా బిల్డప్ అనేది విషవాయువు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అందులో సిఆర్డి క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా మరణాల సంఖ్య పెరుగుతుంది. దీనికోసం మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వర్షాకాలం వచ్చే ముందు షెడ్లో నీళ్ళు రాకుండా చూసుకునే విధంగా మనం చేసుకోవాలి.
ఎటువంటి లీకేజ్ కానీ షెడ్లలో చుట్టూరా తట్లు కట్టడం కానీ వర్షపు జల్లు రాకుండా ఉండడానికి, అలాగే మనం వాడే లిట్టర్ అనేది చాలా డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల నిమోనియా, ఈకోలై, సాల్మనెల్లా ఇన్ఫెక్షన్స్ అనేవి రావడం జరుగుతుంటుంది. దీనివల్ల కోళ్ళు అస్వస్థతకు గురై చనిపోవడం లేకపోతే ప్రొడక్షన్ తగ్గిపోవడం జరుగుతుంటుంది. అలాగే వర్షాకాలంలో నీళ్లు బాగా కలుషితమై జరుగుతుంది. సో దీనివల్ల ఈ ఈకోలై కంటామినేషన్, సాల్మనెల్లా ఇన్ఫెక్షన్ అనేది రావడం ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి కండిషన్లో మనం నీళ్ళని శానిటైజ్ చేసుకోగలిగితే బాగుంటుంది. సో ఈ విధంగా శానిటైజ్లో మనం బ్లీచింగ్ పౌడర్ సుమారుగా 2 గ్రాములు ప్రతి 1000 లీటర్కి వాడగలిగితే మనం కొంతమేర మనం ఈ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ తేమ శాతం ఉండడం వల్ల దాణలో తేమ శాతం పెరిగి అఫ్లాటాక్సికోసిస్ అనే మైకోటాక్సిన్స్ అని, సో ఈ విషం అనేది మన ఫీడ్లో రావడం జరుగుతుంది. దీనివల్ల కోళ్ళపై చాలా ప్రభావితం చూపిస్తుంది. వాటి యొక్క ప్రొడక్షన్ కానీ లేకపోతే మోర్టాలిటీ కానీ చూడగలడం జరుగుతుంది. ఈ తేమ శాతం తగ్గించడానికి మనం దాణా నిల్వ చేసే చోట నీళ్ళు ఎక్కువ రాకపోవడం చూడడం, లేకపోతే కొంచెం ఎత్తులో మనం ప్రిజర్వ్ చేయగలిగితే ఈ తేమ శాతాన్ని తగ్గించుకోవచ్చు. మనం వాడే ఫీడ్లో ముడి పదార్థాలు ఏవైతే మనం తెప్పించుకుంటున్నామో అవి వర్షాకాలం ముందే కనుక మనం నిల్వ చేయగలిగితే ఈ తేమ అనేది తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. సో వర్షాకాలంలో ఈ ఈగల్ బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం 5 మీటర్ల దూరంలో షెడ్ చుట్టూ మనం ఎటువంటి చెట్లు కానీ ఉండకుండా చూసుకోవాలి. దానికి తోడు చుట్టూరా మన షెడ్ లోపల కానీ షెడ్ అవతల కానీ ఎటువంటి నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డీప్ లిటర్ కాకుండా కొన్నిసార్లు కే సిస్టమ్ కూడా మనం ఫాలో అవుతుంటాం. ఈ కే సిస్టంలో మనం గుడ్ల ఉత్పత్తి కోసం మనం పెంచుతుంటాం. ఇక్కడ మనం లిటర్ అనేది వాడడం జరగదు. అలాంటి పక్షంలో కోడి పెంట అవుతుందో అది కింద పడి నీళ్ళు ఎక్కువ నిలవడం వల్ల ఈగల్ బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి కండిషన్లో మన నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడం చాలా మంచిది. ఈ లిటర్లో తేమ శాతం పెరగడం వల్ల అట్టలుగా మారడం జరుగుతుంది. సో అలాంటి పక్షంలో మనము రెగ్యులర్గా దున్నడం చేస్తే ఈ తేమ శాతాన్ని తగ్గించడం వచ్చు. దీనితో పాటు కొద్దిమేర సూపర్ ఫాస్ఫేట్ కనుక మనం లిటర్లో యాడ్ చేయగలిగితే ఈ అమోనియా బిల్డప్ అనేది మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కోళ్ళు జబ్బుల బారి పడకుండా ఉండడానికి ముఖ్యంగా వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా మ్యారెక్స్ వ్యాక్సిన్ అనేది హ్యాచర్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి వారానికి చొప్పున అంటే 7వ రోజు లసోటా వ్యాక్సిన్, 14వ రోజు గంబోరో వ్యాక్సిన్, అదేవిధంగా 21వ రోజు గంబోరో బూస్టర్ అనే వ్యాక్సిన్ ఇస్తారు. అలాగే 28వ రోజు లసోటా బూస్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాటుకోళ్ళు సుమారుగా మనం ఎక్కువ రోజులు పెంచగలిగితే వీటికి ఫౌల్ పాక్స్ అనే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అది 5వ వారం మనము కంట్రాల్లో ఇవ్వగలం. అలాగే ఈ న్యూ క్యాసల్ డిజీజ్ కానీ రానికెట్ డిజీజ్కి కానీ రాకుండా ఉండడానికి R2B అనే స్ట్రెయిన్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది సుమారుగా 6వ వారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మనం కోళ్లను నేలపై పెంచుతుంటామో డీప్ లిటర్ విధానంగా అప్పుడు మన డీవార్మింగ్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ముందుగా వచ్చిన జబ్బులు ఆరు చనిపోయిన బోర్డులను మనం పోస్ట్మార్టం చేయగలిగితే ఏ విధంగా చనిపోయిన విషయం మనకు తెలుస్తుంది. సో దానివల్ల మనం వాడే యాంటీబయాటిక్ కానీ వాడే సప్లిమెంట్స్ కానీ మనం చూసుకోవచ్చు. ముందుగా కోళ్ళను ఇమ్యూనిటీ పరంగా పెంచడానికి పలు విధాల వైటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ మినరల్ సప్లిమెంట్స్ దాణా కానీ లేకపోతే నీళ్ళలో కానీ ఇవ్వడం జరిగితే మనం ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెంచుకోవచ్చు. సో ఈ విధంగా నీళ్ళు లోపల రాకుండా, దాణాలో తేమ శాతం పెంచకుండా, లిటర్లో తేమ శాతం పెంచకుండా చూసుకుంటూ ఇమ్యూనిటీని పెంచుకుంటూ అలాగే వ్యాక్సినేషన్ చేసుకుంటూ ఉంటే కనుక మన కోళ్ళలో ఇమ్యూనిటీ పెరిగి మోర్టాలిటీ అనేది చాలా తక్కువ ఉండి ఎక్కువ లాభదాయకంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో నికర లాభాన్ని ఆర్జించి పెట్టే నూనె గింజల పంట నువ్వు. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉండే నువ్వులో మిగిలిన కాలాలతో పోలిస్తే వర్షాకాలపు నువ్వు పైరులో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, ఆకుముడత, వేరుకుళ్ళు, వెర్రి తెగులు, బూడిద తెగుళ్లు వంటివి పంట దిగుబడులను, నాణ్యతను దెబ్బతీస్తాయి. వర్షాధారంగా సాగు చేసిన నువ్వు పైరు ప్రస్తుతం శాఖీయ దశలో ఉంది.
ఈ దశలో మనం చేపట్టే సస్యరక్షణ పద్ధతులే పంట నాణ్యతను కాపాడుతాయంటూ నువ్వు సాగులో సస్యరక్షణ గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్టయితే నువ్వు పంట వెజిటేటివ్ స్టేజ్లో ఉందండి. ఈ వెజిటేటివ్ స్టేజ్లో ముఖ్యంగా ఆశించే పురుగులు వచ్చేసి రసం పీల్చే పురుగులు, పిల్ల తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన చేరుకుని రసాన్ని పీల్చేసి ఆకులు ఎండిపోయే విధంగా చేస్తాయి. ఈ ఆకులు వాలిపోయి అలాగే ఎండిపోవడం అనేది కూడా జరుగుతుంది. తెల్ల నల్లి ఏం చేస్తుందంటే ముదురు ఆకుపచ్చ రంగుకు ఉన్న ఆకుల్లో చేరుకొని ఆ రసాన్ని పీల్చేసి ఆకులు అనేది ముడుచుకుని పోయి దోనె ఆకారంలోకి మారిపోవడం అనేది కూడా జరుగుతుంది. వీటి నివారణ చర్యలు తీసుకున్నట్టయితే డైమిథోయేట్ అనే మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకు తెల్ల నల్లి నివారణ కొరకు డైకోపాల్ అనే మందు 3 ml లేదా డైమిథోయేట్ అనే మందు 2 ml, అలాగే వేప నూనె అది 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 ml, అలాగే థయోమిథాక్సామ్ అనే మందు 0.3 గ్రామ్, అలాగే థయోక్లోప్రిడ్ అనే మందు 1 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ రసం పీల్చే పురుగుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ ఆకుముడత పురుగు 2 దశల్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి, ఈ ఆకుముడత పురుగు అనేది గొంగలి పురుగు దశలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ 2-3 ఆకుల్ని కలిపి ఒక గూడుగా చేసుకొని అందులో పచ్చ పదార్థాన్ని తినేసి ఆకుల్ని ఎండిపోయేలాగా చేస్తుంది. ముదురు పురుగులు ఇవి పెరిగే కొద్దీ ఒక 4-5 ఆకుల్ని కలిసి అలాగే మనకు కాయల్ని కూడా తినడం అనేది స్టార్ట్ చేస్తాయి. ఇది రావడం వల్ల మనకు తాలుకాయలకు కూడా ఏర్పడతాయి. సో వీటి యొక్క నివారణ కోసం మనము క్వినాల్ఫాస్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. క్లోరిపైరిపాస్ అనే మందు 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందు 0.3 ml లేదా ప్రొఫెనఫాస్ 2 ml లేదా స్పైనోసాడ్ అనే మందు 0.2 ml లేదా క్లోరాంట్రనిప్రోల్ అనే మందు పిచికారీ చేసుకున్నట్టయితే నువ్వు పంటను ఆకుముడత పురుగు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తెగుళ్ళు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వేరుకుళ్ళు లేదా కాండంకుళ్ళు ఆశించినప్పుడు మనకేంటంటే ఆకులు ఎండిపోతాయి, కాండం మీద కూడా చారలు ఏర్పడతాయి. అలాగే మనము కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ రంగు చారలు అనేది కూడా మనం గమనించుకోవచ్చు. భూమిలో అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తెగులు సోకడానికి ఎక్కువ ఆస్కారం అనేది కూడా ఉంటుంది. వీటి నివారణ కొరకు మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే విత్తనం వేసేటప్పుడు కార్బెండిజం అనే మందును 3 గ్రామ్ 1 kg విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. అదే పంట పైరు మీద మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ అనే మందును పిచికారీ చేసినట్టయితే వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్ళ బారిన పడకుండా పంటను కాపాడుకోవచ్చు. ఆకుమచ్చ తెగుళ్ళని కూడా మనము చెప్పుకుంటాం. ఈ గాలిలో తేమ శాతం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ ఆకుమచ్చ తెగుళ్ళు వ్యాపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఆకులపై అలాగే కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు వాలిపోవడం అనేది కూడా జరుగుతుంది. 1 kg సీడ్కి 3 గ్రామ్ కార్బెండిజం మందును వేసి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఆకుమచ్చ తెగుళ్ళ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే పంట మీద మనము 3 గ్రామ్ మ్యాంకోజెబ్ అనే మందును 1 లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఆకుమచ్చ తెగుళ్ళ నుంచి మన పంటను రక్షించుకోవచ్చు. వెర్రి తెగులు అని కూడా మనం చెప్తాము. ఈ వెర్రి తెగుల్ని మనం ఫిల్లోడి అని కూడా పిలుస్తాము. ఇది పూత సమయంలో ఎక్కువగా వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఏంటంటే పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరి ఏర్పడి కాయలు ఏర్పడకుండా మనకు పంటను నష్టం అనేది జరుగుతుంది. ఈ తెగులు ముఖ్యంగా మనకు దీపపు పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలను మనము పీకేసి దాన్ని కాల్చేసేయాలి. ఈ దీపపు పురుగుల్ని నివారణ కోసం డైమిథోయేట్ అయిన మందు 2 ml 1 లీటర్ నీటికి, అలాగే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.3 ml లేదా థయోమిథాక్సామ్ అనే మందు 0.3 గ్రామ్ లేదా థయోక్లోప్రిడ్ అనే మందుని 1 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. అదేవిధంగా పంటను వెర్రి తెగుళ్ళ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రబీ సీజన్ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైతులకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహిస్తుందని నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కన్నయ్య తెలిపారు.
2024-25 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 23,300 మట్టి నమూనాలు పరీక్షించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మట్టి నమూనాల్ని పరీక్షించి రైతులకు సకాలంలో ఫలితాలు అందిస్తున్నామని అధికారులు వివరించారు. 2024-25 సంవత్సరానికి నెల్లూరు జిల్లాకి ప్రభుత్వము 23,300 మట్టి నమూనాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. ల్యాబ్కి ఇప్పటివరకు 6,000 శాంపుళ్లు రావటం జరిగింది. ఈ 23,300 శాంపుళ్లు కూడా క్షేత్రస్థాయి సిబ్బంది సేకరించడం జరిగింది. మనకు ల్యాబ్లో టెస్ట్ చేయడానికి కెమికల్స్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ, గ్యాసు, లేబరు ఇవన్నీ కూడా కలిపి ఒక్కొక్క శాంపుల్కి 200 రూపాయలు ఖర్చు కావటం జరుగుతుంది. దీనికంతటికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించటం జరిగింది. ముఖ్యంగా మనము ఈ ల్యాబ్లో మొత్తం 13 రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. రైతు తన పొలం యొక్క యాక్చువల్ స్థితి ఎలా ఉంది, ఎటువంటి ఎరువులు తాను ఏ ఏ పంటలకి వేయాలి అనేటువంటిది సిఫారసు కూడా ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా సేంద్రియ కర్బనాన్ని నేలల్లో పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా స్థూల మరియు సూక్ష్మ పోషకాల యొక్క సిఫారసులను కూడా ఆ సాయిల్ హెల్త్ కార్డుల నందు నమోదు చేయబడతాయి. దాని ప్రకారమే ఏదైనా సమస్యాత్మక భూములు ఉన్నప్పటికీ వాటికి జిప్సము ఇటువంటివి కూడా కరెక్షన్ చేసుకునేదానికి వేసుకోవాల్సిందిగా కూడా సూచించటం జరుగుతుంది. ఈ యొక్క సాయిల్ టెస్ట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. దాని యొక్క సదుపాయాన్ని ప్రైవేట్ శాంపుల్గా తెచ్చినప్పటికి కూడా 30 రూపాయలు నామినల్ ఫీజుతో కూడా టెస్ట్ చేసి రైతులకి ఇవ్వటం జరుగుతుంది. స్కీమ్లో శాంపుళ్ళు ఉచితంగా టెస్ట్ చేసి ఇవ్వబడతాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్లో ఉద్యాన శాఖ గోద్రేజ్ ఆగ్రోవేట్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది. రంజోల్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి రైతులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో గోద్రేజ్ ఆగ్రోవేట్ ఒప్పందం మేరకు గ్రామంలో మొక్కలు నాటుతున్నారు. మొక్క నాటింది మొదలు గెలల సేకరణ వరకు గోద్రేజ్ సంస్థ దగ్గరుండి చూసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే రైతులకు మరింత సహకారం అందించేలా జరాసంగం మండలంలో సమాధాన కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన ఉపకరణాలు, సాగు సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు వివరించారు. రంజోల్ గ్రామంలో 22 ఎకరాల భూమి ఉన్నది. సో ఇంతకుముందు మామిడి తోట, అరటి, అల్లం ఇవన్నీ వేసేవాన్ని. కానీ దానివల్ల అయిన ఇబ్బందులు చాలా ఉండేది. ఎందుకంటే ప్రైస్ వైజ్గా కానివ్వండి, వాతావరణం పరంగా కానివ్వండి చాలా ఇబ్బందులు ఉండేవి. అయితే ఆగ్రో వాళ్ళు మాకు ఇచ్చిన సలహాలను బట్టి చూస్తే నాకు చాలా మంచిగా అనిపించి పామ్ ఆయిల్ పెట్టడానికి ముందుకొచ్చాను. ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ మెగా డ్రైవ్ 2024 సంవత్సరంలో ఇక్కడ జహీరాబాద్ జిల్లాలో మొదలుపెట్టాము. ఈ ప్లాంటేషన్ ద్వారా రైతులకి దీని గురించి అవగాహన ఇంకా పెరిగి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపెట్టుకుని ముందుకొచ్చి దీని గురించి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. గోద్రేజ్ కంపెనీ తరఫున సమాధాన్ సెంటర్స్ని కూడా ఇక్కడ మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సమాధాన్ సెంటర్లో కేవలం గెలలు సేకరించడమే కాకుండా రైతులకి కావాల్సినటువంటి ఎరువులు, అలాగే వాళ్ళకి కావాల్సిన డ్రిప్ పరికరాలు, ఇంకా ఇతరత్ర హార్వెస్టింగ్ టూల్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ స్కీమ్ 2023-24లో మొదలు పెట్టబడింది. పోయిన సంవత్సరం 23-24లో 570 ఎకరాల్లో రైతులు మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 24-25 సంవత్సరంలో 3,000 ఎకరాలకు గాను మనకి ఇప్పటికి ఒక 500 ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఇంకా నాటుతున్నారు. మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డే సందర్భంగా మనం ఇక్కడ జహీరాబాద్లో ఈ మన బాబానగర్ విలేజ్లో మనం తిరుపతి రెడ్డి గారి పొలంలో మొక్కలు నాటుతున్నాం ఇవాళ. అదేవిధంగా మనం జిల్లాలో అన్ని మండలాలు సుమారుగా ఒక 10-12 మండలాల్లో రైతులందరూ కూడా చాలా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ పంటను ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా మన గాడ్రేజ్ అగ్రోటెక్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, అన్ని విధాల గవర్నమెంట్ కూడా మనకు సహకారం చేస్తుంది. కాబట్టి రైతులు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా ప్రోగ్రెసివ్ కల్టివేటర్స్, వాళ్ళందరూ కూడా ముందుకు ఆసక్తి చూపెడుతున్నారు. ఆ విధంగా మనం ఈ స్కీమ్ని ముందు తీసుకెళ్ళి ఈ జిల్లాలో మనకు 70,000 ఎకరాలకు కూడా మనం ప్లాంటేషన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మన రైతులందరూ ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.
అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.